హలో గైస్, ఈరోజు 30 డేస్ ఆఫ్ పైథాన్ సిరీస్లో డేటా టైప్స్లో టపుల్ అంటే ఏంటో చూద్దాం. టపుల్ని మనం ఈజీగా 4 స్టెప్స్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో దీంట్లో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఆర్డర్డ్. ఐటమ్స్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ పొజిషన్. టపుల్లో ఐటమ్స్ అనేటివి ఫిక్స్డ్ పొజిషన్ ఉంటాయి. అది ఇండెక్స్. ఇండెక్స్ అంటే నేను ముందే చెప్పాను, మనం ఒక ఎలిమెంట్ని కానీ యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ వాడతాం. నెక్స్ట్ పాయింట్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే కెనాట్ బి చేంజ్ ఆఫ్టర్ క్రియేషన్. ఒకసారి కానీ మనం టపుల్ని క్రియేట్ చేస్తే మనం చేంజ్ చేయలేము, అవి ఒక్కసారి ఫిక్స్ అయిపోతే అవి అలానే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కెన్ స్టోర్ మిక్స్డ్ డేటా టైప్స్. టపుల్లో అడ్వాంటేజ్ ఏమంటే మనం మిక్స్డ్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకోగలుగుతాం. అంటే ఇంట్ కానీ ఫ్లోట్ కానీ ఎటువంటి డేటా టైప్ అయినా మనం టపుల్లో స్టోర్ చేసుకోగలుగుతాం. రిటర్న్ యూజింగ్ పెరాంథసిస్. పెరాంథసిస్ అనేది టపుల్కి సింబల్. టపుల్ని పెరాంథసిస్తోనే మనం డినోట్ చేస్తాం. ఇప్పుడు మనం క్రియేషన్ ఆఫ్ టపుల్ని చూద్దాం. టీ ఈక్వల్ టు 1, 2, 3 అంటే టీ అనే వేరియబుల్కి నేను టపుల్ అని ఇచ్చేసి 1, 2, 3 పెరాంథసిస్ అని ఇచ్చామంటే అది టపుల్ అని మీనింగ్. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్ ఇన్ టపుల్. సింగిల్ ఎలిమెంట్ ఎలా ఉండాలంటే టపుల్లో ఇక్కడ చూడండి, టీ ఈక్వల్ టు 5, క్లోజ్ పెరాంథసిస్ అంటే కామా అనేది కంపల్సరీగా మనం టపుల్లో ఇవ్వాలి. పైథాన్లో కామా కానీ ఇవ్వలేదంటే వితౌట్ కామా నువ్వు టీ ఈక్వల్ టు పెరాన్సిస్లో 5 పెట్టినా అది ఓన్లీ ఇంటీజర్గానే ఉంటుంది, టపుల్ లాగా మారదు. కాబట్టి మనం కామా పక్కా ఇవ్వాలి.